లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1957 నవంబర్ 30వ తేదీన చేసిన ప్రసంగం. యెషయా 65వ అధ్యాయం 12వ వచనం. నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వధకు లోనగుదురు. ఇశ్రాయేలీలకు వ్యతిరేకముగా దేవుని యొక్క ఫిర్యాదు ఏమనగా, వారు తమ సొంత తలంపులను అనుసరించి నడిచారు. ఈ లోకములో అన్నిటికంటే తలంపు ఎక్కువ ప్రాముఖ్యత గలదై ఉన్నది. ఆ తలంపు ఫలితముగా వచ్చిన మాట ఈ లోకములో సంపూర్ణ శక్తి గలది. దేవుడి లోకమును సృష్టించాలని తలంచాడు. భూమి కలుగునుగాక అని ఆయన పలుకగా అది జరిగింది. దాని మీద నివసించుటకు ఆయన మనిషిని సృష్టించాడు. మన హృదయము తిరుగుబాటు స్వభావం గలది. అది దేవునికి సంబంధించిన ప్రతిదానికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ దేవునికి వ్యతిరేకముగా నుండు ప్రతి దానితో మిళితమై ఉన్నది. ఆయన వలె మనము ఒక విధేయత గల హృదయమును కలిగి ఉండుటకు యేసు శిలువ మీద తన ప్రాణమును అర్పించాడు. నీలోనికి వచ్చు యేసు యొక్క జీవము సంపూర్ణమైన శక్తి గలది. ఆ జీవము నిన్ను దేవుని యొక్క సత్యమును స్వీకరించినట్లు చేయును. ఆ సత్యము నిన్ను నూతనముగా సృష్టించి నీకు దేవుని స్వభావాన్ని ఇస్తుంది. భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. యెషయా 57వ అధ్యాయము 20-21వ వచనాలు. ఋతుపవనముల సమయమున కదలుచున్న సముద్రమును నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. పచ్చని నీరు బూడిదరంగా మారి మురికిని పైకి తెస్తూ ఉండేది. దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయు మనిషి ఆ విధంగా ఉంటాడు. అతనికి సమాధానం ఉండదు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా 57వ అధ్యాయము 15వ వచనం. ఈ విరిగిన మరియు దీనమైన ఆత్మ ఒక ఉన్నతమైన పరిశుద్ధ స్థాయిలో జీవించు వారికి చెందినది. ఆత్మను ఉజ్జీవింప చేయుట అనగా వారిలో దేవుని స్వభావమును నూతనపరచుట. వారు నిత్యత్వమునకు చెందినవారు. దేవుని యొక్క స్వభావమునకు మరణం లేదు. సాతాను అబద్ధికుడు మరియు మోసగాడు. దుష్టత్వము కొంతకాలము జయించినట్లు కనబడినప్పటికీ చివరికి అది నాశనము చేయబడును. ఒక విరిగిన మనస్సు మరియు దీనమైన ఆత్మగల మనిషి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతడు దేవుని యొక్క నిత్యమైన లక్షణాలతో తనను తాను నింపుకుంటాడు. మీరు నా వాక్యమునందు ఆనందించరు గాని మీ సొంత తలంపులతో ఆనందించుదురు అని దుఃఖముతో దేవుడు ఈ మాటలు చెప్పుచున్నాడు. ఆయన వాక్యములో మన ఆనందము అధికమగుచుండవలసి ఉన్నది. నూతన జన్మ అనుభవం లేనివారు వాక్యమును చదువుచూ వెళ్ళగలరు గాని వారి మీద వాక్యం యొక్క ప్రభావం ఉండదు. మార్పు చెందిన వారు బైబిల్ను చదువుచూ ఉన్నప్పుడు బైబిల్లోని దేవుని తలంపులు వారిలో మంచి కొరకు ఒక బలమైన శక్తిగా తయారగును. హిట్లర్ తన సొంత తలంపులను నమ్మాడు, తనను తాను నాశనం చేసుకున్నాడు. మనము వాక్యాన్ని చదువుట మాత్రమే కాదు గాని దానిలో ఆనందించవలసి ఉన్నాము. వాక్యము లోపలికి వెళ్ళి అనారోగ్యకరమైన తలంపులు మరియు కోరికలు కలిగిన హృదయం యొక్క భాగం మీద క్రియ చేయును. నేనెల్లప్పుడూ దేవునికి ఇష్టమైన వాటినే చేయుదును అని యేసు చెప్పాడు. నీవు దేవుని స్వభావం గలవాడవైతే నీవు లోకములో అత్యంత ఐశ్వర్యవంతుడవు. దేవుని వాక్యమును మన హృదయములో కలిగి ఉండి ఆనందముతో దానికి విధేయులమై ఉండుట మన గొప్ప సంపాదన. పాపము మన రక్తములో ఇంకిపోయినది గాని దేవుని వాక్యము లోపలికి వెళ్ళుచుండగా అది రక్తంలోనికి వెళ్ళి దాన్ని శుద్ధి చేయును. అప్పుడు నీ క్రియలు పరిశుద్ధముగా ఉండును. నీ జీవితం నుండి మరియు నీ గృహము నుండి దోషమును తొలగించుటకు నీవు ఆసక్తి గలవాడవైనట్లయితే దేవుని స్వభావం నీలోనికి వచ్చును. నీవు లోకమునకు పైగా జీవిస్తావు. పరిశుద్ధత దేవుని యొక్క స్వభావము. ఆయన తన పరిశుద్ధతను నీకు దయచేయును.